టీవీ4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాచేపల్లి సీఐ వేధింపులకు గురైన ఎల్లయ్యను పరామర్శించనున్న పార్టీ సీనియర్ నేతలు. ముషీరాబాద్లోని వివి గిరినగర్ బస్తీలోని త్రాగునీరు మరియు మురుగునీటి పైప్లైన్ ప్రారంభోత్సవం. రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీటిలో మునిగిన ధాన్యం కుప్పలు. చీకట్లోనూ చూడొచ్చు శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే దాచేపల్లి సీఐ వేధింపులకు గురైన ఎల్లయ్యను పరామర్శించి గురజాల సబ్ జైలు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ప్రెస్ మీట్. మహేష్ గారు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను, తంగిడ గ్రామంలోను అదేవిధంగా తేలుకొంట గ్రామంలోను ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్ళి కేసులు పెట్టి హెరాస్ చేశారు, మమ్మల్ని అందరినీ వెళ్ళి రమ్మని ఆయన కోరారు. ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్న, తంగిడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్ళి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి, తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ల హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం, చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే, ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ల హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన ముషీరాబాద్లోని వివి గిరినగర్ బస్తీలోని త్రాగునీరు మరియు మురుగునీటి పైప్లైన్ ప్రారంభోత్సవం. నమస్కారం. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుగా ఖైరతాబాద్ అసెంబ్లీ
హిమాయత్నగర్ డివిజన్లోని బగ్గికానాలో ఒక కమ్యూనిటీ హాల్ పూర్తయింది. దాన్ని పనులు పరిశీలించడానికి వెళ్ళాను. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్, మషూరాబాద్ అసెంబ్లీ, గాంధీనగర్ డివిజన్లో ఒక 5 వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్తో కలిసి ఆ యొక్క పనులకు భూమి పూజ చేశాం. అందులో అరుంధతి నగర్ కావచ్చు, వివి నగర్ కావచ్చు, నిమ్కర్ గల్లీ కావచ్చు, ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు, టీఆర్టీ బస్తీ కావచ్చు, వీటికి సంబంధించి మొత్తము 1,29,00,000 రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు మషూరాబాద్ అసెంబ్లీలోని గాంధీనగర్లో ప్రారంభించుకున్నాం. ఇటీవల జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేక హైదరాబాద్ మెట్రో వాటర్ పరిధిలో కానీ పనులన్నీ కూడా కొంత నత్తనడక నడుస్తున్నాయి. వీటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, ఈ 2 విభాగాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాలు ఇచ్చి వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్స్ను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలతోటే నిధులు కేటాయించేటువంటి మండల కేంద్రమైన కోల్చారం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన అప్పాజీపల్లి కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం కుప్పలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మోకాలు మంట నీళ్లలో మునిగిన ధాన్యం కుప్పను చూసి ఓ రైతులు దీపం అంటున్నారు. ధాన్యం తెచ్చి 2 నెలలు కావస్తున్నా తూకం వేయడం లేదని వాపోయారు. కేంద్రం నిర్వాహకులు గాని తహసీల్దార్ గాని పట్టించుకోవడం లేదన్నారు. లారీలు రావడం లేదంటూ దాటవేస్తూ రైతులు ధాన్యాన్ని వర్షానికి వదిలేశారన్నారు. ఇప్పటికైనా స్పందించి లారీలు తెప్పించి తడిసిన ధాన్యాన్ని సైతం తరలించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బంధాలు అవే అయితే నీళ్ళు తీసిపెట్టు. నువ్వు డీలర్గా చేస్తున్నా మళ్ళీ లాభం ఎట్లా పెడితే చూస్తారా? అది చూడరు ఈ మెసేజ్ అసలు తీసుకుంటారు కానీ ఏముందో ఇంకా లారీలను పంపించచ్చు కానీ పోయిన ఇంటర్నే పోతే లారీలు రాకని ఆగుడు లారీలో చేసే ఏం తాత నువ్వు మండలం వర్షం పడి అడ్డు తడిచిపోయినాయి. 2 నెలల దినం అవుతుంది, అడ్డు జోకడం లేదు, ఐక్య పెట్టుడు లేదు, లారీలు అచ్చులు లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంచికి 10 రూపాయల కాడికి కానీ లారీవాడు అంటాడు, 11 రూపాయలు అమ్మాలి అంటారు. అది ఇక లారీ అచ్చుడు లేదు, మొత్తమే సాలించుకుంటారు. అడ్లు ఓళ్ళు పట్టించుకుంటారు లేదు, సొసైటీ వాళ్ళు కూడా లేదు, ఎంఆర్ఆ లేదు, ఓళ్ళు లేరు. ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు లేడు, అడ్లు చూసిన మానుడే లేడు. మొత్తం వాడి మొత్తం అడ్లన్నీ నానిపోయినాయి. ముఖాలు మట్టి నీళ్ళలో అడ్లున్నాయి. ఇప్పుడు జోకినవి కూడా 10 రోజులు అవుతున్నాయి, 10-12 రోజులు అవుతున్నాయి. తీసుకుపోయిన మానుడే లేడు, దిక్కు లేదు, దినం లేదు. మానవ కంటికి అందని సమీప పరారుణ కాంతిని కూడా చూడగలిగేటటువంటి విప్లవాత్మక కాంటాక్ట్ లెన్స్లను చైనా శాస్త్రవేత్తల నేతృత్వంలోని ఓ అంతర్జాతీయ బృందం అభివృద్ధి చేసింది. ఈ కొత్త కాంటాక్ట్ లెన్స్ను సాయంతో ఒక చీకటి పొగమంచును అన్ని స్పష్టంగా చూడగలిగేటటువంటి వీలుంటుంది. ఈ సరికొత్త ఆవిష్కరణ వైద్య రంగంలోని ఇమేజింగ్ ప్రక్రియను, దృష్టి సహాయక సాంకేతికతలను సమూలంగా మార్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. జిన్జు
షిన్హువా వార్తా సంస్థ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఈ అధ్యయనం ప్రఖ్యాత సెల్ జర్నల్లోని ప్రచురితమైంది. సాధారణంగా మన కళ్ళు 400 నుంచి 700 నానోమీటర్ల తరంగ ధైర్యం మధ్య ఉన్నటువంటి కాంతిని మాత్రమే చూడగలవు. దీంతో ప్రకృతిని ఎంతో సమాచారం మనకు అందకుండా పోతుంది. అయితే 700 నుంచి 2500 నానోమీటర్ల తరంగ ధైర్యం కలిగిన సమీప పరారుణ కాంతి జీవ కణజాలాల్లోకి ఎలాంటి రేడియేషన్ నష్టం లేకుండా చొచ్చుకుపోగలదు. ఈ లక్షణాన్ని ఉపయోగించుకొని అదృశ్య పరారుణ కాంతిని దృశ్య రూపంలోకి మార్చి పారదర్శకమైనటువంటి ధరించగలిగే లెన్స్లను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా, ఫ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యుసెట్స్ మెడికల్ స్కూల్, అమెరికా శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. వీరు అరుదైన మృత్తిక మూలకాలను కూడా ప్రత్యేకంగా మార్పులు చేసి 3 వేర్వేరు పరారుణ తరంగ ధైర్యాలను ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో కనిపించేలా చేశారు. గతంలో జంతువుల రెటినాలలోకి నానో పదార్థాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా అవి పరారుణ కాంతిని చూడగలిగేవి. ఇదే ఈ బృందంలోని కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అయితే మనుషులకు రెటినా ఇంజెక్షన్ ఆచరణ సాధ్యం కాకపోవడంతో ధరించగలిగే హానిరహితమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఈ కాంటాక్ట్ లెన్స్ ను రూపొందించడంపై దృష్టి సారించారు. ఈ అరుదైనటువంటి మృత్తిక నానో కణాల ఉపరితలాన్ని మార్పు చేసి వాటిని పాలిమర్ ద్రావణాలలో కలిపి అత్యంత పారదర్శకమైన కాంటాక్ట్ లెన్స్లను తయారు చేసినట్లుగా అధ్యయనంలో వివరించారు. ఈ లెన్స్లను ధరించినటువంటి వాలంటీర్లు పరారుణ కాంతిలో కూడినటువంటి నమూనాలను, సంకేతాలను కూడా గుర్తించగలిగారని, అంతేకాకుండా పరారుణ కాంతిలోని 3 విభిన్న రంగులను కూడా వేరు చేసి చూడగలిగారని తెలిపారు. ఇది మానవ సమాజ దృష్టి పరిమితులమని దాటి చూడగలిగే సామర్థ్యాన్ని కూడా అందిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలోని భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం కేంద్రంలోని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటకు శ్రీ సిటీ ఏపీఐఐసి సేజ్లోని 2 లక్షలకు పైగా పనిచేసే ఉద్యోగస్తులకు, పులికాట్ సరస్సులోని పక్షుల పర్యాటక కేంద్రానికి, అలాగే తడ ప్రాంతానికి ఉపకరించేలా నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఉపయోగపడేలా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను అత్యాధునీకరించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాన్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎక్స్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి నెలవెల సుబ్రహ్మణ్యం, పట్టణ కార్యదర్శి ఆకుతోట రమేష్, టీడీపీ నాయకులు, బీజేపీ మరియు జనసేన నాయకులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారికి వెల్కమ్ సార్. అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ వాకాట్ నారాయణ రెడ్డి గారికి, రైల్వే డిఆర్ఎం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, సూళ్లూరుపేట ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన సూళ్లూరుపేట టౌన్ రైల్వే స్టేషన్ ఇంత డెవలప్ చేసిన అందరికీ కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.
అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని, కొన్ని ట్రైన్స్ ఆగేలా చూడమని కూడా పెమ్మసాని గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తానని చెప్పారు. అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా మనము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సారు అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సూలూరుపేట నియోజకవర్గం డెవలప్మెంట్కి కూడా ఆయన సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏ విధంగా శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి చాటి చెప్పారో నేను అక్కడి నుంచి చూశాను. ఒకప్పుడు ఇండియా అంటే ఏదో అనుకునేవాళ్ళు, అలాంటిది ఈరోజు దీపావళికి నేషనల్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే అది శ్రీ నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, దేశ ప్రజల గౌరవాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశేష ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వర్తించిన రైల్వే అధికారులకు అదేవిధంగా మిగిలిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్ లో కబ్జాకు గురైనటువంటి విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 200 కోట్ల విలువ చేసే 2 ఎకరాల పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 41లోని పెద్దమ్మగుడి సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ నాలాతో పాటు పార్కుకి కేటాయించినటువంటి రహదారిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటి యజమానికి తెలియకుండానే చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాలను ప్రజా అవసరాలకు ఉద్దేశించి భూమిని కబ్జా చేశాడు. ఈ ఆక్రమిత స్థలంలో హోటల్, హాస్టల్ నిర్వహణకు అద్దెకిచ్చి నెలకు 10 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఈ అక్రమ వ్యవహారంపై ఇంటి యజమాని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించినటువంటి అధికారులు గతంలోనే సదరు కిరాయిదారుడికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆక్రమణదారుడు ఈ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఆక్రమణ నిర్మాణాలపై అతనికి ఎలాంటి హక్కులు లేవని తేల్చి చెప్పేసింది. ప్రభుత్వం నాలా రహదారిని ఆక్రమించి భవనాలు ఎలా నిర్మిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని హైడ్రాను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. భారీ బుల్డోజర్ల సహాయంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ స్థలంలో త్వరలోనే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని ప్రజలకు ఉపయోగపడేలా చక్కటి పార్కును ఏర్పాటు చేయనున్నట్లుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సంఘం విద్యుత్ శాఖ కార్యాలయంలోని విద్యుత్ శాఖ టెక్నికల్ ఈఈ బాలచంద్ర సోలార్ పథకంతో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సోలార్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సోలార్ వినియోగంపై సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. పలువురు వినియోగదారులు ఏర్పాటు చేస్తున్నటువంటి సోలార్ పలకలను పరిశీలించి దాని ఉపయోగంపై వినియోగదారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ పథకాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎంతో విద్యుత్ ఆదా అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఏడీఈ సతీష్, ఏఈ మన్మధరావు, సబ్ ఇంజనీర్ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే పిఎం సూర్య గారి ఉద్దేశం ఏంటంటే మనకు ప్రతి కన్జ్యూమర్ కూడా ఒక జనరేటర్ లాగా, అంటే వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసుకుని వాళ్ళే వాడుకునే ఉద్దేశంతో పెట్టింది. ఇది మనం ముఖ్యంగా ఏంటంటే సూర్యరశ్మి ద్వారా వచ్చేదన్నమాట. అంటే సన్లైట్ ద్వారా మనకు వచ్చేది. సన్లైట్ అనేది మనకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది అది. సో దాన్ని మనము ఒడిసిపెట్టుకొని మనం సోలార్ ప్యానల్స్ ద్వారా మనం పవర్ జనరేట్ చేసి డీసీలో ఏసీ కన్వర్ట్ చేసుకొని మనం వాడుకుంటాము. మనం ఎక్సెస్ కేలా జనరేట్ చేసి కన్నా గ్రిడ్కి కన్నా ఇస్తే, అంటే డిపార్ట్మెంట్కి ఇస్తే కదా అది ₹2.09 ఎక్కడ డిపార్ట్మెంటు కన్జ్యూమర్ తిరిగి పే చేస్తుంది. దీంట్లో ఏంటంటే సబ్సిడీ కూడా పార్ట్ కూడా ఉందన్నమాట. 1 కిలోవాట్కి దాదాపుగా 70,000 నుంచి 70,000 దాకా అవుతుంది ఖర్చు. దీంట్లో మళ్ళీ 30,000 మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అట్లాగే 2 కిలోవాట్స్ లోడ్ పెట్టుకునే వాళ్ళకి 60,000 ఇస్తుంది. 3 కిలోవాట్స్ లోడ్ పెట్టుకునే వాళ్ళకి 78,000 సబ్సిడీ ఇస్తుంది. ఇంకా పైన ఎంత ఉన్నా కూడా మనకి 78,000 వస్తుంది. అది అంటే మన అవసరాన్ని బట్టి మనం ఎంత కావాలనేది మనం నిర్ణయించుకొని తీసుకోవడం బాగుంటుంది. ఒకవేళ మనం లేనప్పుడు మనం ఎక్సెస్ జనరేట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా
₹2.09 లెక్కన మనకు డిపార్ట్మెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు దాకా మనం సుమారుగా మన జిల్లాలో 971 సోలార్ యూనిట్స్ పెట్టాము. 3492 కిలోవాట్లు అనమాట. దీంట్లో సబ్సిడీ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ మనకేంటంటే 3 days నుంచి 7 days 15 days ఈ లోపల మనకు కన్జ్యూమర్ అకౌంట్లో పడిపోతుంది. 773 మందికి మనకు సబ్సిడీ కూడా అకౌంట్లో పడిపోయింది వాళ్ళకి. సో చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ మధ్య నేను ఉదయం కూడా నేను ఆత్మకూరు పోయేసి వచ్చాను. అక్కడ కూడా సోలార్ యూనిట్ చూసి వచ్చాను. 1 కోటి వరకే ఉండేది మనకి. ఏది ఈ సబ్సిడీలు ఇచ్చే సోలార్ యూనిట్కి 1 కోటి యూనిట్ దాకానే సబ్సిడీ వస్తుంది. అంటే దేశం మొత్తం మీద ఆల్రెడీ మన దాదాపుగా 50% అంటే దాదాపు 50 లక్షలకు అయినట్టున్నాయి దేశం మొత్తం మీద. సో ఇది 26కి క్లోజ్ అయిపోద్ది ఈ స్కీమ్. సో ఆ లోపల మన వినియోగదారులందరూ కూడా ఈ సోలార్ యూనిట్స్ పెట్టుకొని జీరో కరెంటు మనము కరెంట్ బిల్లు కట్టకుండా మనం దీన్ని కూడా చేసుకోవచ్చు. మిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాచేపల్లి సిఐ వేధింపులకు గురైన ఎల్లయ్యను పరామర్శించనున్న పార్టీ సీనియర్ నేతలు. ముషీరాబాద్లోని వివి గిరినగర్ బస్తీలోని త్రాగునీరు మరియు మురుగునీటి పైప్ లైన్ ప్రారంభోత్సవం. రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీటిలో మునిగిన ధాన్యం కుప్పలు. చీకట్లోనూ చూడొచ్చు శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.